అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర కాలపురుషుని యొక్క శుభాశీస్సులు అందిస్తూ ప్రతి సంవత్సరము ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసు అంటే ఈ సంవత్సరానికి రాజుగా సూర్యభగవానుడు ఉంటున్నాడు. అంతేకాదు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణులందరినీ నేను సంరక్షిస్తాను అనేది కూడా ఈ సంవత్సర నామం మనకి నిరూపణ చేస్తుంది. అయితే మరి మనం ఎలా ఉండాలి అంటే, విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనలో ధర్మ చింతన ఉండాలి, ధర్మ ఆచరణ కావాలి, దైవ చింతన ఉండాలి. తద్వారా మనిషి యొక్క మానవతా విలువలు పెరుగుతాయి. తద్వారా మనము, మన కుటుంబము, మన సంస్థలు, మన భారతదేశము, అంతేకాదు యావత్ ప్రపంచము కూడా సుభిక్షంగా ఉంటుంది. విశ్వము అంటే కేవలం మన భారతదేశం మాత్రమే కాదు సుమ, యావత్ ప్రపంచము. అంచేత ఈ ప్రపంచమంతా ఏ పరమాత్మదో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనిషికి మంచి నడత ఉండాలి. ఆ నడతను మనం సాధిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రతి వ్యక్తి సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలడు. దానికోసమే మనమంతా ప్రయత్నం చేస్తూ మరొక్కసారి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థిద్దాము. లోకం మనదైతే లోకేశ్వరుడు మనవాడవుతాడు. అంచేత మనం కేవలం పరిమితమైన కుటుంబం కాకుండా అపరిమితమైనటువంటి విశ్వమంతా నిండి ఉన్నటువంటి సర్వప్రాణులు నా కుటుంబము. ఎందుకని ఈ విశ్వానికి అధినేత ఎవరో అతడు నావాడు, నేను స్వామివాణ్ణి అనేటటువంటి దైవీ భావాన్ని పెంచుకొని మనమందరం ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా, ఆనందంగా మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ సంతోషంగా ఉందాము. జై శ్రీరామ్, జై రాధేశ్య. కలశత్ప్రోజ్జత్కరాంభోరుహ ఝేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరః విఘ్నేశ ఇష్టార్థదః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. రతం వచ్మి, సత్యం వచ్మి, అవత్వం మాం అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానూచానమవశిష్యం, అవపశ్చాత్తాత్, అవపురస్తాత్, అవోత్తరాత్తాత్, అవదక్షిణాత్తాత్, అవచోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాङ्మయస్త్వం చిన్మయః, త్వమానందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందాద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. త్వం భూమిరాపో అనలో అనిలో నభః, త్వం చత్వారి వా ఆక్పదాని, త్వం గుణత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారే స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం,
త్వం బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరో గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం స్తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చ ఆం చ రూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకరిషిః నచృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా. ఓం గణపతయే నమః. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం స్తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చ ఆం చ రూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకరిషిః నిచృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం స్తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చ ఆం చ రూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకరిషిః నిచృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తచందనలిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. నింబ అంటే వేప. వేప పూతతో షడ్రుచులు అంటే షట్ పదార్థాలు కలిపి చేసేటటువంటిది ఉగాది పచ్చడి అని అంటాము. ఉగాది యుగాది రెండింటికి అర్థం ఏమిటంటే ఉగా నక్షత్రం యొక్క గమనము ఉగా. నక్షత్ర గమనానికి ఆది ఏదో అది ఉగాది. అలాగే యుగ ఆది అంటే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఏ రీతిగా మనం బర్త్డేస్ లేకపోతే వేరే వేరే డేస్ ఎలా చేసుకుంటూ ఉంటామో అలానే సృష్టి ప్రారంభించిన రోజు కాబట్టి దీన్ని మనము సంవత్సర ఆదిగా యుగ ఆదిగా మనం చేసుకుంటున్నాం. భారతీయులందరికీ ఒక వేద ప్రామాణికంగా ఇదే ఆది కానీ జనవరి 1 కాదు. అయితే మనం బ్రిటిషియన్స్ కాలం నుంచి అది అలవాటు పడి చేసుకుంటున్నాము, వాడుకుంటున్నాం కాబట్టి చేసుకుంటున్నాం. కానీ మనందరికీ ప్రధానమైనటువంటిది ఒక పంచ అంగము ఏమిటంటే తిథి వార నక్షత్ర కరణ సంయోగం. ఈ 5 యొక్క గమనం ఏమిటి అనేది మనకి తెలిస్తే మనం ఏ రాశిలో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, వీటిల్లో పాటు ఏది నవగ్రహాల్లో మనం తిరుగుతూ ఉంటాం. అంచేత కాలము ఈ నవగ్రహాలు అనేటటువంటిది మనల్ని ఒక దారిలో నడిపిస్తూ ఉంటుంది. అయితే మన గ్రహ ప్రభావాలు మంచిగా ఉంటే సంతోషమే, ఒకవేళ చెడుగా ఉంటే దానికి పరిహారంగా ఆయా దేవత ఆరాధన, ఆయా దాన ధర్మములు అని కూడా మనకి శాస్త్రం చెప్పింది. అలానే ఇక్కడ ఇవాళ ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అని అంటే చెప్పండి అంతా. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ
నింబ కుసుమ భక్షణం. నింబ అంటే వేప పూతతో ఉన్నటువంటిది. తీపి, పులుపు, కారము, ఉప్పు, చేదు, వగరు, ఈ 6 రుచులతో కూడినటువంటిది ఈ ఆదిలో, అంటే సంవత్సర ఆదిలో మనం తినడం ద్వారా తీపి అంటే అప్పుడప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, దానికి గుర్తు. అంతేకాదు పులుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వీటన్నిటికీ ప్రకృతి పరంగా ఆరోగ్యం ఉంటుంది. అంతేకాదు మన జీవన పరంగా చూస్తే కూడా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అలానే ఒకసారి పుల్లగా ఉంటుంది జీవితం, మరొకసారి చేదుగా ఉంటుంది, మరొకసారి వగరుగా ఉంటుంది, మరొకసారి కారంగా కూడా ఉంటుంది. ఆ కారమే మనందరికీ అహంకారం, మమకారం, ఇలా చాలా కారాలు ఉన్నాయి. అంచేత ఒక్కొక్కసారి వగరుగా కూడా ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడి ఉన్నటువంటి దీన్ని తీసుకుంటే శత ఆయుష్యం. ఇది తినడం ద్వారా ఏమిటంటే 100 ఏండ్ల ఆయుష్ శాస్త్రం విధించింది. అంచేత శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని మనకి వేద ఆశీర్వచనం అనమాట. అంచేత ఇది తీసుకుంటే శత ఆయుష్యం, 100 ఏండ్ల ఆయుష్ ఉంటుంది. వజ్రదేహం, 100 ఏళ్ళు ఉన్నారు, మంచం మీద పడి ఉంటే లాభం ఏముంది? శరీరము వజ్ర సదృశం, అంటే వజ్రం ఎంత కఠోరంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది అని. అంతేకాదు దదాత్యర్థం సుఖానిచ, ఇదట తీసుకుంటే సుఖాన్ని ఇస్తుంది, అంతేకాదు అర్థాన్ని కూడా ఇస్తుంది. మీ అందరికీ సుఖం మాట ఎలాగున్నా అర్థం ఉంటేనే సుఖం అండి, అంటే డబ్బు ఉంటేనే సుఖం అండి అనేది అందరి భావం కాబట్టి అది కూడా ఇక్కడ చెబుతుంది, దదాత్యర్థం సుఖానిచ. అంతేకాదు సర్వ అరిష్ట వినాశం చ, సర్వ అరిష్టములు, అరిష్టములు అంటే మనందరికీ తెలుసు, ఒక కష్టం, ఒక నష్టం, పాపం, శాపం, ఇవన్నీ ఏవేవైతే ఉన్నావో వాటన్నింటినీ నశింపచేసేటటువంటి బుద్ధిని, తెలివితేటల్ని ఈ పచ్చడిని సేవిస్తే వస్తుంది నింబకుసుమ భక్షణం. ఇది ఊరికే నింబకుసుమాన్ని లేదా వేప చెట్టు దగ్గర ఉంటే మాత్రమే సరిపోదు, ఈ షడ్రుచులతో కలిగి ఉన్నటువంటి దీన్ని స్వీకరించాలి. నింబకుసుమ భక్షణం అన్నారు. అంచేత దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఇవి. కాబట్టి జీవితంలో ఎదురయ్యేటటువంటివి ఏ సంఘటన అయినా కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను అని మానసికంగా, బౌద్ధికంగా, శారీరకంగా, ఇది ప్రకృతి పరమైనటువంటిది కాబట్టి మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనందరికీ? అంచేత విశేషించి ఈ సంవత్సరానికి రాజుగా సూర్య భగవానుడు ఉన్నాడు. అంచేత ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ఆ స్వామికి మీరందరూ మెలకు రాగానే, తలుపులు తీయగానే సూర్యుడికి నమస్కారం పెట్టండి కృతజ్ఞతగా. సూర్యుడికి మనం ఏమీ చెయ్యలేము. నమస్కార ప్రియో భాను, ఒక్క నమస్కారం చేస్తే చాలట, స్వామి చాలా సంతుష్టుడవుతాడు. అంచేత స్నానం చేసిన వెంటనే ఒక నమస్కారం పెట్టి, అంతేకాదు తెలిసిన వాళ్ళు, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మహామంత్ర జపాన్ని చెయ్యండి. దాని ద్వారా కళ్ళకు గాని, శరీరానికి గాని, బుద్ధికి గాని ధియో యోన ప్రచోదయాత్ అని కదా. అంచేత ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవాను యొక్క ఆరాధన వల్ల మనకి శరీరం ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోక ఉండాలి అంటే దీనికే సమత్వ స్థితి, అదే యోగము అని కూడా మనకి గీతాచార్యుడు చెబుతారు. అంచేత ఆ సూర్య భగవానుడి దయతో మనందరి జీవితాలు సుఖంగా, క్షేమంగా ఉంటూ ఏది వచ్చినా దాన్ని బ్యాలెన్స్డ్గా, అంటే సమస్థితిగా తీసుకుంటూ ఉందుముగాక అని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మా అనేక శ్రీ విశ్వావసునామ సంవత్సర దివ్యాశీస్సులు, సర్వదేవతల యొక్క శుభాశీస్సులు.